హలో హాయ్ అండి, నేను మీ స్వప్న మళ్ళీ వచ్చాను సరికొత్త వంటతో. ఈరోజు మనం చికెన్ ఎలా చూసుకుందాం. చికెన్కి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఒక 4 టమాటాలు తీసుకున్నాను. అలాగే 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పలావ్ దినుసులన్నీ, 4 లవంగాలు, చెక్క, అనాస పువ్వు, యాలక్కి, అలాగే మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు. ఇప్పుడు మనం చికెన్ తయారు విధానం చూసేద్దాం. కుక్కర్ తీసుకొని కుక్కర్లో చికెన్ వేసుకొని ఒక 3-4 టైమ్స్ బాగా కడుక్కోవాలి. ఈ విధంగా కడుక్కున్నాక ఇందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు, అలాగే 4 చిన్నుల్లిపాయలు, కొంచెం ఉల్లిపాయలు ఇందులో వేసుకుందాం. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్. ఈ విధంగా మిక్స్ చేసుకొని 2 విజిల్ కావాలండి. కుక్కర్ విజిల్ వచ్చేలోపు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక రెడీ చేసి పెట్టుకున్నవి వేసుకుందామండి. లైట్గా వేయించుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయలు వేయించుకుందాం. ఉల్లిపాయలు లైట్గా దోరగా అలా వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఉల్లిపాయలు అల్లం పేస్ట్ బాగా వేయించుకున్నాక ఇప్పుడు మనం టమాటో వేసుకుందాం. పలావ్ దినుసులు మెత్తగా పొడి చేసుకుని వేసుకుందామండి. ఈ విధంగా పొడి చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. అన్నీ వేసుకున్నాక చాలా కలర్ఫుల్గా వచ్చింది. ఇప్పుడు ఉడికించుకున్న చికెన్ అందులో వేసేద్దాం. ఎమ్మి చికెన్ రెడీ అయిపోయిందండి. చికెన్ తినడమే కాదు, వండడం కూడా రావాలి. సో నాకు తినడం వచ్చు, వండడం వచ్చు. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.